మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే అని చెప్పుకొచ్చారాయన. ఒక్కసారి విజయ శిఖరాలు అధిరోహించాక కిందకు చూడ్డం అతనికి చేతకాలేదు. విజయ ప్రస్థానాన్ని ప్రయాణంగా మార్చుకున్న ఆయన ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా సామాన్యుడిలాగానే జీవించారు. ఆ సామాన్య జీవితం నుంచే జీవితాన్ని మొదలుపెట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన విజేత అబ్దుల్ కలాం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అన్న శ్రీశ్రీ, కొంతమంది యువకులు ముందు తరం దూతలు, పావన బృందావన నవజీవన నిర్మాతలు అని కూడా అన్నారు. అలాంటి నిత్య యువకుడు అబ్దుల్ కలాం. కలాం లాంటి వారు అరుదుగా పుడతారు. అత్యంత కటిక పేదరికంలో పుట్టిన ఓ సామాన్యుడు దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విశ్వ యవనికపై దేశం పేరుని రెపరెపలాడించే గొప్ప వైజ్ఞానికుడిగా ఎదుగుతాడని అప్పట్లో ఎవ్వరూ అనుకుని ఉండరు. అందరూ కలలు కంటారు, కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. కలాం మాత్రం తనతో పాటు దేశ ప్రజలందరి కలలను సాకారం చేయాలని ఉవ్విళ్లూరారు. అందుకోసమే తన తుది శ్వాస విడిచే వరకు విశ్రమించకుండా శ్రమించారు. తమిళనాడులో ద్వీప పట్టణమైన రామేశ్వరం పేరు మన పురాణ ఇతిహాసాల్లో చాలాసార్లు వినిపిస్తుంది. 8.5 దశాబ్దాల కిందట ఆ ఊర్లో పుట్టిన ఓ కుర్రాడు ఆ ఊరి పేరును మరోసారి చరిత్రకెక్కేలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. 1931లో జైనులబ్దీన్ హాజీ అమ్మాళ్ దంపతులకు పుట్టిన బిడ్డడే కలాం. పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. తండ్రి సముద్ర తీరంలో దొరికే గవ్వలు, శంఖాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఖాళీ సమయాల్లో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి పడవలు నడుపుతూ యాత్రికుల్ని తీసుకెళ్లేవాడు. కాని విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. ఓ భారీ తుఫాన్ ధాటికి ఆ పడవ తునాతునకలైపోయింది. దీంతో కుటుంబ ఆదాయం దూరమైంది. ఇంట్లో 7 సంతానం, తల్లి తండ్రితో కలిసి 9 మంది. కాని సంపాదించేది మాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆ సంపాదన కూడా దూరమైంది. దీంతో చిన్నతనం నుంచే పేదరికమంటే ఏంటో కలాంకు అవగతమైంది. అమ్మ నాన్న ఇద్దరూ కష్టపడ్డా అది తమ తిండికే చాలదని తెలిసొచ్చింది. అందుకే చదువుకుంటూనే తాను పనిచేయడం ప్రారంభించారు కలాం. కలాం తన బంధువైన షంషుద్దీన్ దగ్గర పనికి చేరాడు. ఉదయాన్నే ఇంటింటికి పేపర్లేస్తూ తన తొలి సంపాదన ఇంటికిచ్చాడు కలాం. అయితే చిన్నతనం నుంచి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడం కలాం ఒక్కరికే చెల్లింది. షంషుద్దీన్ దగ్గర పనిచేసే టైంలో డబ్బు విలువతో పాటు జీవితం విలువను కూడా అర్థం చేసుకున్నారు కలాం. జన్మతః ఆయన ముస్లిం అయినా ఆ విషయమే పూర్తిగా మర్చిపోయేంతగా స్నేహితులతో కలిసిపోయారు. తండ్రి కలాంను కలెక్టర్గా చూడాలనుకున్నారు. కానీ కలాం ఆశలన్నీ ఆకాశం మీదనే ఉండేవి. ఎప్పటికైనా పైలట్ కావాలని కలలు కన్నాడు. అందుకు పట్టణం వెళ్లి చదువుకోవాలని రామనాథపురంలో స్క్వారాడ్జ్ స్కూల్లో అతి కష్టం మీద చేరగలిగాడు. కలాం ఎక్కడికెళ్లినా తన మనస్సంతా ఇంటి వద్ద ఉన్న తల్లి మీదే ఉండేది. తల్లి దగ్గర ఎన్నో విలువలు నేర్చుకున్న కలాం చిన్ననాటి నుంచే తల్లి కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు. समंदर की लहरें, सुनहरी रेत, श्रद्धा न तीर्थयात्री, रामेश्वरम द्वीप की वो छोटी पूरी दुनिया, सब में तू निहित, सब तुझ में समाहित. तेरी बाहों में पला मैं, मेरी कायनात रही तू. जब छिड़ा विश्व युद्ध छोटा था मैं, जीवन बना था चुनौती, जिंदगी अमानत. मीलों चलते थे हम, पहुंचते किरणों से पहले. कभी जाते मंदिर लेने स्वामी से ज्ञान, कभी मौलाना के पास लेने अरबी का सबक. स्टेशन को जाती रेत भरी सड़क, बांटे थे अखबार मैंने, चलते पलते साए में तेरे. दिन में स्कूल, शाम में पढ़ाई, मेहनत, मशक्कत, दिक्कतें, कठिनाई. तेरी पाक शख्सियत ने बना दी मधुर यादें. जब तू झुकती नमाज में उठाए हाथ, अल्लाह का नूर गिरता तेरी झोली में, जो बरसता मुझ पर. జీవితంలో పైకెదగాలంటే ఏ దారిలో వెళ్లాలన్నది గుర్తించడమే కాదు, ఆ విజయ ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియడం కూడా ముఖ్యమే. కానీ కలాంకు తన లక్ష్యమేంటో స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఉన్నత విద్యాభ్యాసం వరకు ప్రణాళికాబద్ధంగా ఎదిగారు. మద్రాస్ ఐఐటీలో చేరేందుకు తన సోదరి గాజులు గొలుసు కొదవ పెట్టి డబ్బులిచ్చిన సంగతి ఆయన ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు.
అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 8 ఉద్యోగాలుంటే కలాం 9వ వాడుగా నిలిచారు. అప్పట్లో ఆయన అయిష్టంగానే డిఆర్డీఎల్లో జూనియర్ సైంటిస్టుగా చేరినా చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కొని ఆ రంగంలో అశేష ప్రతిభను సాధించారు. తాను ఎంత ఎదిగినా తనకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలని సదా కాంక్షించే కలాం వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. తానెప్పటికైనా తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించుకోవాలని, ఆ విద్యుత్ కాంతుల్ని చూసి ఆనందపడే తన తల్లి ముఖాన్ని చూడాలని కలాం కోరుకునేవారట. కానీ ఆ కోరిక తీరకుండానే కలాం తల్లి స్వర్గస్థులయ్యారు. తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది కలాంను చూసే ప్రపంచమంతా నేర్చుకోవాలి. కలాంకి భారతరత్న వరించినా, ఆయన దేశ ప్రథమ పౌరుడి స్థానానికి ఎదిగినా ఆయన ఎప్పుడూ సామాన్యుడే. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మూలాల్ని మర్చిపోకూడదన్న వివేకాన్ని సదా పాటించిన వ్యక్తి ఆయన. ఎక్కువ మంది దేశ ప్రజలు కలుసుకున్న మొదటి రాష్ట్రపతి, చివరి రాష్ట్రపతి కూడా బహుశా ఆయనే కావచ్చు. ఎందుకంటే రాష్ట్రపతుల పేర్లు పుస్తకాల్లో చదువుకోవడం తప్ప వాళ్ళ నేరుగా చూసింది, కలిసింది చాలా అరుదు. కానీ కలాం అలా కాదు. ఆయన దేశానికి ప్రథమ పౌరుడైనా ఆయన ఓ భారతీయ పౌరుల్లాగానే ఉండేవారు. ప్రోటోకాల్స్ మానవ సంబంధాలకు అడ్డుగోడలు కాదని నిరూపించారు. అసామాన్యుడిగా ఎదిగినా ఆయన సామాన్యుడిగానే నడిచారు, సామాన్యుడిగానే నిలిచారు. అబ్దుల్ కలాం సందేశం ఆధునిక యువతకు నవయుగ గీతలా ఎలా మారింది? ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.